అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు దీపాల వెలుతురులో కృష్ణుడిని అయితే చూస్తారండి ఈ పాసురంలో. అందుకని చెప్పేసి మేము ఇలాగైతే దీపాలు వరుసలో పెట్టుకొని అందరం కూడా దీపాలు వెలిగిస్తాము. ఇలా వెలిగించుకోవడానికి రెడీగా పెట్టుకున్నాము. పారాయణం అంతా అయిన తర్వాత దీపాలు అయితే వెలిగించుకుంటాము. అందరూ కూడా ఒక్కొక్క దీపం అయితే వెలిగించుకొని దీపాల వెలుతురులో కృష్ణుని అయితే చూస్తాము. ఇలా పంచహారతులు కూడా ఇస్తారండి. ఇలా పంచహారతులు ఇచ్చి అందరం కూడా పాసురం చదువుకుంటామండి. పాసురం చదువుకొని ఈరోజు పాసురంలో అయితే గోదాదేవి నీలాదేవిని అడుగుతుందట, అమ్మ కృష్ణుడు ప్రేమ నీకే కాదు మాకు కూడా కొద్దిగా పంచమ్మ అని అడుగుతుందట. అందుకని చెప్పేసి కృష్ణుడు వస్తున్నాడని చెప్పేసి ఇలా దీపాలు అయితే వెలిగిస్తాము. అందరూ కూడా కలిసిమెలిసి దీపాలు అయితే జాగ్రత్తగా వెలిగించుకున్నాము. కృష్ణుడు పక్కన గోదాదేవి పక్కన చిలక అయితే ఉందండి. చాలా అందంగా ఉంది కదా. ఇలా అందరం కూడా పూజ అయితే చేసుకొని లక్ష్మీనారాయణ అయితే ఈరోజు పూజించుకోవాలంటండి. లక్ష్మీది ఒక మంత్రం, నారాయణది ఒక మంత్రం అలా ఉంటుంది. అలా చదువుకొని మేమైతే ఈ దీపాలు అయితే లక్ష్మీనారాయణని పూజ చేసుకొని ఇలా దీపాలు వెలిగించుకున్నాం. ఇలా మా గుళ్ళో కూడా కృష్ణుడు గోదాదేవికి పంచహారతులు అయితే ఇచ్చుకున్నామండి. పాసురం చదువుకుంటూ హారతులు అయితే స్వామివారికి ఇచ్చి దీపాల వెలుతురులో స్వామిని అయితే దర్శించుకున్నాం. మీరు కూడా దర్శించుకోండి, ధరించండి. అదండి ఈరోజు మా పాసురం, మా పారాయణం. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.